పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి 6 కేటగిరీలో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆయా జోన్ల వారీగా, కేటగిరీల వారీగా ఈ రిజర్వేషన్ల అమలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే రిజర్వేషన్ల ఖరారు ఉంటుందా, మరి 50% మించొద్దంటూ కోర్టు చెప్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఎట్లాంటి స్పష్టత ఇవ్వబోతుంది ప్రభుత్వం? సో ఓవరాల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్ల విధానాలు పాటించబోతున్నారని మాత్రం ఆసక్తి రేపుతుంది. త్వరలో క్యాబినెట్ భేటీ తర్వాత రిజర్వేషన్ల ఖరారు చేసే అవకాశం ఉంది. 6 కేటగిరీల్లో బీసీల రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు. ఇక 20 రోజుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ల రిజర్వేషన్ల నివేదిక కూడా రాబోతుంది. స్థానిక సంస్థల్లో ఈసారి బీసీలకు పాత విధానంలోని రిజర్వేషన్లు అమలు కానున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద 50% మించొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లుగా భావిస్తున్నారు. సో ఏం జరగబోతుంది, మరి కేవలం బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఇప్పుడు ఎలాంటి విధానాలను ఆచరించబోతుంది? మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత పద్ధతి అని తెలుస్తుంది, మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్లు అమలు కానున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం కూడా 50% మించరాదంటూ కూడా సుప్రీంకోర్టు అయితే గతంలో ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లుగా కూడా కొంత భావిస్తా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పడినటువంటి ప్రత్యేక కమిషన్ ఈ అంశం పైన కూడా లోతైనటువంటి అధ్యయనం కూడా చేసి ప్రభుత్వానికి అయితే ఒక నివేదికను కూడా అందజేసింది. రాష్ట్రంలోని 12,848 గ్రామ పంచాయతీలు, అలాగే 570 మండలాలు, 570 జెడ్పీటీసీలు, అలాగే 5,817 ఎంపీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల అమలుకైతే సంబంధించినటువంటి ప్రత్యేక కమిషన్ కూడా పలు సిఫారసులు కూడా చేసింది. అయితే ఈ మేరకు కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం సాయంత్రం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఈ శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ తో కలిసి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి నివేదికనైతే అందజేశారు. మొత్తం 6 కేటగిరీల్లో ఈ రిపోర్టును కూడా ప్రత్యేక కమిషన్ అయితే తయారు చేసిందని చెప్పాలి. అయితే బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు కేటాయించాలన్నది ఆ కమిషన్ సూచించినప్పటికీ కూడా మొత్తం రిజర్వేషన్లు శాతం అనేది 50%కి మించరాదన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును మాత్రం అమలు చేయాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నివేదికను అందించి కమిషన్ మరో 20 రోజుల్లో పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లో అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్ల నివేదికను కూడా సమర్పించనుంది. ప్రస్తుతం కమిషన్ అందజేసినటువంటి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదిక పైన ప్రభుత్వం కూడా అధ్యయనం అయితే చేయనున్నది. ఇదే అంశం పైన త్వరలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కూడా చేయనుంది ప్రభుత్వం. సో ఈ మంత్రివర్గం సమావేశం అనంతరం కమిషన్ నివేదిక అలాగే అమలు చేసినటువంటి రిజర్వేషన్ల అంశం సహా పలు విషయాలపైన కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు రామ్దాస్. ఇంకొకటి, ఈ బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సుప్రీంకోర్టు తీర్పులోని సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2023 నవంబర్ 4న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కమిషన్ జిల్లాల వారీగా కూడా ఈ సమావేశాలు అయితే నిర్వహించింది. మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను స్వీకరించింది. దాదాపు నెల రోజుల్లోనే వివిధ వర్గాలతో సమావేశమై ఆ వివరాల ఆధారంగా అధ్యయనం కూడా చేసింది కమిషన్. మరోవైపు 2011 జనాభా లెక్కలు, ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వేలో వచ్చినటువంటి వివరాల ఆధారంగా కమిషన్ తన నివేదికను అయితే రూపొందించింది. ఇందులో స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ల సిఫార్సులను 6 కేటగిరీలుగా విభజించింది. అయితే దీని ప్రకారం గ్రామాల్లోని వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఇలా 6 రకాల రిపోర్టును కూడా తయారు చేసింది ఈ కమిషన్. ఆయా పదవుల్లో బీసీలకు కేటాయించాల్సినటువంటి రిజర్వేషన్ల వివరాలను కూడా పేర్కొంది. సో రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలు, గిరిజన గ్రామ పంచాయతీలను పరిగణలోకి తీసుకొని రాజ్యాంగం ప్రకారం వారి కోటా రిజర్వేషన్లు అంటే ఇప్పుడు విజయ్ మొత్తం అంటే సుప్రీంకోర్టు ఏదైతే 50% మించొద్దందో మరి సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయా? ఒకవైపు 42% బీసీలకు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, మరి ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉంటాయా ఫైనల్గా?
ఎట్లా ఈ సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం కలిపి కూడా 50% రిజర్వేషన్ అనేది మించరాదనేటువంటి నిబంధనలు అనుసరించే నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా కమిషన్ ను ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వం మార్గదర్శకాల్లో అయితే పేర్కొంది. సో దీని ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జనాభాను 2011 లెక్కల ప్రకారమే పరిగణలోకి తీసుకున్నారు. బీసీ జనాభా విషయంలో కూడా 2011 లెక్కలతో పాటు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెలువడించినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణనలోని బీసీ లెక్కలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లను కూడా కమిషన్ అయితే ఖరారు చేసిందని చెప్పాలి. అయితే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీల జనాభా మేరకు రిజర్వేషన్లు వారికి పోగా మిగిలిన దానిలో బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే దీని ప్రకారం మనం 2019 నాటి రిజర్వేషన్లే ఇప్పుడు కూడా అమలు కానట్లు కూడా కొంత స్పష్టమైతే అవుతా ఉంది. అయితే గిరిజన గ్రామ పంచాయతీల్లో 100% వారికే రిజర్వేషన్లు అమలు కానుండగా సాధారణ గ్రామ పంచాయతీల్లో గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు ఉంటే గనక వారి జనాభా ప్రకారం వారికి కూడా సీట్లను కేటాయించేటువంటి అవకాశం అయితే ఉంది. సో తాజాగా ప్రభుత్వం వెల్లడించినటువంటి కులగణన వివరాల ప్రకారంలోని ఎస్సీలు చూసుకున్నట్టయితే 17.43% ఉన్నారు. ఎస్టీలు చూసుకున్నట్టయితే మనకు 10.45% కూడా ఉన్నారు. సో ఈ జనాభా వారీగా వారికి రిజర్వేషన్లు అమలు కాననే చెప్పాలి. ఇక రాష్ట్రంలోని బీసీ జనాభా చూసుకున్నట్లయితే మనకు 56.33% ఉన్నారు. అంటే బీసీలో ఉన్నటువంటి హిందువులు, బీసీ ముస్లింలు వీళ్ళందరూ కలిపి కూడా 56.33% ఉన్నారు. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీలకు పోగా బీసీలకు 23% మేరకే రిజర్వేషన్లు అమలు కానున్నట్టుగా కూడా స్పష్టమవుతా ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. 6 కేటగిరీలో బీసీల రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టుగా సమాచారం. త్వరలో కేబినెట్ భేటీ తర్వాత రిజర్వేషన్ల ఖరారు ఉంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే ఇవి అమలవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50% మించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.